తెలంగాణలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వార్తలు చూద్దాం. సో మొదటిగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే తెలంగాణ ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకం, మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం, బస్ భవన్ నుంచి రీజనల్ మేనేజర్లకు ఉత్తర్వులు. సో దాదాపు గత సంవత్సర కాలం నుంచి ఆర్టీసీలో కొలువులు అని చెప్పేసి మనం రెగ్యులర్గా న్యూస్ వింటూనే ఉన్నాం. సో ఇటువంటి సందర్భంలో సడన్గా అవుట్సోర్సింగ్ నియామకాలు అని చెప్పేసి అయితే మనకి అలా ప్రముఖ తెలుగు దినపత్రిక ఒక న్యూస్ని అయితే ఇచ్చింది. అది ఏంటిదన్నది పూర్తిగా మనం చూసేందుకు ప్రయత్నిద్దాం. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్లు మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా వీరిని నియమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ బస్ భవన్లో మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రీజనల్ మేనేజర్లకు సర్క్యులర్, వీళ్ళకి సర్క్యులర్ నెంబర్ కూడా రాయడం జరిగింది. ఇది మనం ప్రస్తుతం నవ తెలంగాణ న్యూస్ పేపర్ నుంచి అయితే మనం న్యూస్ని చూస్తున్నాం. సో వీళ్ళు డైరెక్ట్గా సర్క్యులర్ నెంబర్ కూడా ఇచ్చేస్తారు. ఎండి కార్యాలయం నుంచి కార్పొరేషన్ కార్యదర్శి పేరుతోటి ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనిలో అవుట్సోర్సింగ్ కండక్టర్ నియమానికి విధి విధానాలు, జీతభత్యాలు వెల్లడించారు. ఆర్టీసీలో 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా వస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ బస్సులన్నీ ప్రైవేటు అయితే ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఎవరిని ఉద్యోగాల నుంచి తీయబోమని ప్రభుత్వం ప్రకటించింది. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఆర్టీసీలో త్వరలో 2000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని చెప్పేసి, అవన్నీ కూడా ప్రైవేటు ఆధ్వర్యంలో ఉంటాయని, అదేవిధంగా కొత్తగా 2000 బస్సులు వచ్చినంత మాత్రాన ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తీయబోమని ప్రభుత్వం చెప్తుంది. అదే సమయంలో కొత్త రిక్రూట్మెంట్లకి మంగళం పాడుతూ సంస్థలకి అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకాన్ని చేపడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇది వివాదాస్పదంగా మారుతుంది. ఆర్టీసీలో 3120 కొత్త ఉద్యోగాల నియామక ప్రక్రియ అనుమతి ఇచ్చామని ఒకవైపు ప్రభుత్వం చెప్తూ, మరోవైపు అవుట్సోర్సింగ్ నియామకాలు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే 3120 కొత్త పోస్టుల భర్తీ ప్రకటన చేసి దాదాపు ఏడాది అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీటిని భర్తీ చేస్తామన్నారు. ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ వాయిదా వేశారు. రవాణా శాఖ మంత్రి ఎప్పటికప్పుడు త్వరలో అని ప్రకటిస్తున్నారు. ఇప్పటికీ ఈ పోస్టుల నోటిఫికేషన్ విడుదల కాలేదు. కార్మికుల సమస్యలు పరిష్కరించి ఆర్టీసీలో కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ రూపొందుకున్న సమయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఈ నెల 27న అన్ని డిపోల వెల్ఫేర్ కమిటీ సభ్యులతో ఆర్టీసీ కళ్యాణ మండపంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై కార్మిక సంఘాలు బగ్గుమన్నాయి. ఇటీవల రవాణా శాఖ మంత్రి కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లోని కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేత కూడా ప్రధాన డిమాండ్గా ఉంది. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని నాయకులు ప్రకటించారు. ఈలోపే వెల్ఫేర్ కమిటీలతో యాజమాన్యం సమావేశాన్ని నిర్వహించారు. వారు తప్పుపడుతున్నారు. ఈ సమావేశాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకాన్ని సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించిన ఆర్డర్ కాపీని కూడా నవ తెలంగాణ పత్రిక అయితే మరి కవర్ చేసింది. ఒకవైపు కొత్త పోస్టులు అని చెప్పేసి, మరోవైపు అవుట్సోర్సింగ్ అని చెప్పి అయోమయంలో పడేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా విధి విధానాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అవుట్సోర్సింగ్ కండక్టర్కి నెలకి 17,969 స్కిల్డ్ వేజ్ గౌరవవేతనం ఇస్తారని, దీనికోసం కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 2 లక్షల రూపాయలు జమ చేయాల్సి ఉంటుందని, అవుట్సోర్సింగ్ ద్వారా ఎంపికైన కండక్టర్లకు టీజీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో వారం శిక్షణ ఇస్తారని, కాంట్రాక్టర్ కండక్ట్ లైసెన్స్ ఏర్పాటు చేసుకోవాలి, దానికోసం చెల్లించే ఫీజును ఆర్టీసీ రియంబర్స్మెంట్ చేస్తుందని, ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్లను కాంట్రాక్టర్ ద్వారా ఆర్టీసీ తీసుకుంటుందని, వీరికి ఓవర్ టైం డ్యూటీలు ఉంటాయని, గంటకి 100 అంతకు మించితే 200 అని చెప్పేసి, అవుట్సోర్సింగ్ కండక్టర్లకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు నియమిస్తారని, టీమ్ మిషన్లో క్యాస్ట్ను సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారని, పనిచేసే ప్రదేశానికి 35 కిలోమీటర్ల పరిధి వరకు వీరికి కాంప్లిమెంటరీ పాసులు ఇస్తారని, అవుట్సోర్సింగ్ కండక్టర్ల ప్రమాద బీమా ప్రీమియం కాంట్రాక్టర్ చెల్లించాల్సి ఉంటుందని అయితే తెలియజేస్తున్నారు. సో దాదాపు విధి విధానాలు కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లకు సంబంధించి విధానాలు. సో మరి ఈ విధి విధానాల పరంగా చూసుకుంటే మరి త్వరలోనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కండక్టర్లు టీజీఎస్ఆర్టీసీలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి. మరి ఒకవైపు నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. 3120 కొత్త పోస్టులలో వాళ్ళకి జాబ్ వస్తుందని. మరి ఇటు చూస్తే గవర్నమెంట్ సడన్గా కాంట్రాక్టర్ల అవుట్సోర్సింగ్ విధానాన్ని అయితే మళ్ళీ పునఃప్రారంభించింది. మరి చూద్దాం ఏం జరగబోతుందో అన్నది. సో ఇది ఫ్రెండ్స్.